వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ వెల్లడి. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేందుకే జగనన్న సురక్ష. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని స్పష్టీకరణ. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా దమ్మక సేవ యాత్ర వేడుకలు. గిరిజనులతోనే స్వయంగా ఉత్సవం నిర్వహించిన అధికారులు. ఏసీబీ వలలో పెరువల్లి గ్రామ సచివాలయ సర్వేయర్ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టివేత. ఏపీలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్ రహదారిలో 4.52 కోట్లతో నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేషన్ అధికారి కోటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ మజినర్ జిలానీ సామున్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. అదేవిధంగా నంద్యాల రైల్వే గేట్లో అండర్ పాస్ రైల్వే బ్రిడ్జికి మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్టీఓ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, ఇడిగా కార్పొరేషన్ డైరెక్టర్ చిన్న కేశవయ్య గౌడ్, మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, ఎంపీపీ రేగడి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్ కుమార్ యాదవ్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామచంద్రుడు, తహసీల్దార్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అందరికి కావాలి. అరే కిందికి మరి ధ్రువం దే రాజావరుణో ధ్రువం దేవ అయం ముహూర్తః సుముహూర్తో హస్తు. రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన కిట్కో ఇళ్ళ ప్రారంభం అవుతుంది. అది కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. అన్ని ఏమి హింగత అని చెప్పి అన్ని చెక్ చేసి అన్ని వెరిఫై చేసినాకనే మమ్మల్ని పిలుస్తాడు అనుకుంటా. అయినప్పటికీ అది కాకుండా మరి ఈరోజు డోన్ నియోజకవర్గంలో సుమారు ఒక 1,000-1,500 కోట్లు కనబడుతున్నాయి. నాకు 2,300 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినాడంటే ఎవరికైనా చెప్తే మన అందరినీ నేను అయిపోతున్నాను. కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా మనకు ఉండడం ఎంత అదృష్టం ఒకసారి గమనించుకోవాలని చెప్పి కూడా అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి ఈ చల్లని నెల ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమంలో ఈ యొక్క సంతోషకర ప్రభుత్వంలో ఏదైనా సమస్య వచ్చినా మరి ఉద్యోగస్తుల సమస్య కానివ్వండి, ఇంకొక సమస్య కానివ్వండి, ఉద్యోగస్తులు కూడా ముగ్గురు చైర్మన్ ఉన్నారు కాబట్టి అబ్బాయి ఇంకా మాకేం వచ్చేది కనబడదులే, ఏదో ఒకటి చెప్పి సంతోషం పెట్టి మాయమాడని పంపిస్తానులే అంటే అంత సమస్య పూర్తి కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మరి ఒక శాసనసభ్యుడిగా మనకు ఉన్నామంటే మరి చాలా చాలా మనందరం అదృష్టవంతులం అని చెప్పి కూడా సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రతిపక్షాలు ఏదో మాట్లాడతాయి, ఏదో రాజకీయాల కోసం మాట్లాడతాయి. అయితే ఎదురుగా ఉంది చూడండి, ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి ఒక కేంద్రం ఏర్పాటు చేశాం. అక్కడ ఎందుకు అక్కడ అంటే దాని పక్కన కూడా వాళ్ళ ప్లాట్లు. నాకు అనిపించి ఎక్కడ కర్మ ఇది, ప్లాట్ల వ్యాపారస్తులందరూ వచ్చి రాజకీయ నాయకులు ఈ తలకాయనకు తెచ్చిపెట్టినారని. వాళ్ళ ప్లాట్లకు విలువలు రావాలంట, వాళ్ళ భూములకు విలువలు రావాలంట, మనమందరం పొద్దున్న లేచిన నుంచి దేశాలు పట్టుకొని తిరగాలంట. ఆ రోజే అనుకున్నాను, ఏదో ఒక రోజు అధికారం మనకు రాకపోదా,
ఏదో ఒక రోజు దేవుడు ఈ డోన్ను కరుణించడా, ఆ రోజు చక్కగా అందరికి అనుకూలమైన చోట ఈ మున్సిపల్ ఆఫీస్ కట్టబోమా అని చెప్పి ఆ రోజు ఆలోచించాలని చెప్పి నేను అందరికీ నేను తెలియజేస్తాను. ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ మనం చేసుకోగలుగుతున్నామంటే ఎందువలన శుక్లమా, ఎందువల్ల చేసుకుంటున్నాం, ఎందువల్ల చేసుకుంటున్నాం? ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి రజనీ చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆమె మీడియాతో మాట్లాడారు. సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించేందుకు ఎలాంటి ఫీజు లేకుండా ధృవీకరణ పత్రాలు అందజేసేందుకే ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఆశయంతో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి నాంది పలికారని తెలిపారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. మీడియా కూడా సహకరించి ప్రజలకు మేలు కలిగేలా ప్రచారం కల్పించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఏపీ వరకు కూడా ఖచ్చితంగా ఏ ఆఫీసర్ కూడా ఎక్కడ కదలకుండా వీటిలో పార్టిసిపేట్ చేసి వీలైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండి ఇవన్నీ గ్రీవెన్సెస్ కూడా సార్ట్ అవుట్. థ్యాంక్ యూ మేడం. కొన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ సుజాత పోలీసు సుజాత శ్రీనివాసరావు ఎవరు వచ్చారా? శ్రీనివాసరావు మాధవీలత ఎవరు? మాధవీలత రండి. పడింది ఒక్కడి మేడం. జ్యోతి ఎంత రాలేదు. ఉమామేశ్వర్ శ్రీనివాసరావు ప్రజాప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు మన నియోజకవర్గంలో ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగం అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన చిలుకూరుపేట మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సుబ్బయ్య తోట సంబంధించినటువంటి సుబ్బయ్య తోట 1, 2, 24వ వార్డు, 26వ వార్డు సచివాలయాలకు సంబంధించి ఈరోజు మనం మొదటి రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలా చక్కగా చొరవతో మరి మన చిలుకూరుపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మన కమిషనర్ గారు, అలాగే మా మున్సిపల్ చైర్పర్సన్ రఫానీ గారు, మా టౌన్ ప్రెసిడెంట్ గారు, అలాగే మా వైస్ చైర్మన్లు, మా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, మా కౌన్సిలర్లు అందరూ కూడా చాలా చొరవతో ఈరోజు పార్టిసిపేట్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా పొద్దున్న నుంచి కూడా పనిచేసి మరి ఇక్కడ దాకా రావడానికి ఇక్కడ ఉన్నటువంటి మా సచివాలయ వ్యవస్థ అందరూ కూడా చాలా చక్కగా కష్టపడి ఇక్కడ దాకా పోలేము. చాలా చక్కగా మీరు పనిచేస్తా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. కానీ కూడా అటు ప్రజల్ని, ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసి మరి మా జగనన్న పరిపాలనకు మంచి పేరు తీసుకొచ్చే దిశగా మీరు అడుగులు వేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ టోకన్స్ జనరేట్ చేసినటువంటి అంశం ఏంటంటే ఒక 11 అంశాల మీద మనము మన సర్వే అనేది చాలా పెద్ద ఎత్తున జగనన్న సురక్ష. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలో దమ్మక సేవ యాత్ర ఉత్సవంగా ఘనంగా నిర్వహించారు. భక్త రామదాసు భద్రాద్రిలో రామయ్య ఆలయం నిర్మించాక ముందు మొదటి పూజలు చేసిన గిరిజన మహిళ దమ్మక్క ఆమెను స్మరిస్తూ ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి నాడు ఆలయ అధికారులు ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవంలో భాగంగా ఆలయ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గిరిజనులను భద్రాద్రి ఆలయం వద్దకు తీసుకువచ్చి పూజలను నిర్వహించారు. ముందుగా దమ్మక్క చిత్రపటంతో గిరిజనుల కొమ్ము రేల నృత్యాలతో మేళ తాళాలతో ఆలయ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం గిరిజనులు తీసుకువచ్చిన అటవీ పండ్లను, తాటి పండ్లు, రేగికాయలు, వాగుకాయలు, వెలగకాయలను స్వామివారికి నివేదనగా చేశారు. అనంతరం జరిగిన సీతారాముల నిత్య కళ్యాణ వేదికల్లో గిరిజనులు పాల్గొని స్వామివారికి పూలు, పండ్లు సమర్పించారు. ఉత్సవంలో పాల్గొనేందుకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులను ఆయా అధికారులు సత్కరించి స్వామివారి అన్న ప్రసాదాలను అందించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గిరిజనులతో స్వయంగా ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
రైతు నుంచి లంచం తీసుకుంటుండగా గ్రామ సచివాలయం సర్వేయర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా పెరవలి గ్రామానికి చెందిన జువ్వాది వెంకటేశ్వరరావు తన తల్లి కమలమ్మకు చెందిన 1.37 ఎకరాల పొలాన్ని ఆన్లైన్ చేసేందుకు సర్వే కోసం పెరవలి గ్రామ సచివాలయంలో ఇటీవల దరఖాస్తు పెట్టుకున్నారు. గ్రామ సచివాలయం సర్వేయర్ షేక్ షబీర్ పొలం సర్వే చేసి 1.13 ఎకరాల భూమికి సర్వే సర్టిఫికేట్ ఇచ్చాడు. మిగిలిన 24 సెంట్ల భూమి గురించి అడిగితే 4,500 రూపాయలు లంచం ఇస్తేనే చేస్తానని తేల్చి చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు వెంకటేశ్వరరావుతో గ్రామ సర్వేయర్కు తహసీల్దార్కు కార్యాలయం వద్ద 4,500 రూపాయలు ఇప్పించారు. డబ్బులు తీసుకున్న వెంటనే సర్వేయర్ను ఏసీబీకి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడిలో డీఎస్పీ సత్యానందం, సిఐ నాగరాజు, రాంబాబు, మన్మథరావు, లక్ష్మారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. పక్క చేయను ఆయన అల్కూతురి రిజిస్ట్రేషన్ చేశాడు. అది జరిగిన డబ్బులు డిమాండ్ చేశారు, నేను డబ్బులు ఇచ్చేసాను. సాయంత్రం 4:35 సమయంలో వేమూరు తహసీల్దార్ ఆఫీసు బయట రోడ్డు పైన పెరవలిపాలెం గ్రామ సెక్రటేరియట్ సచివాలయంలో విలేజ్ సర్వేయర్గా పనిచేస్తున్నటువంటి షేక్ షబీర్ హుసేన్ అనే అతను పెరవలిపాలెంకు చెందిన జవ్వాజి వెంకటేశ్వరరావు దగ్గర నుండి 4,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. ఈ జవ్వాజి వెంకటేశ్వరరావు గారి తల్లి జవ్వాజి రత్తమ్మ గారు, వారికి ఆ గ్రామంలో ఎకరా 37 సెంట్లు భూమి ఉంది. దానిలో ఎకరా 13 సెంట్లు మాత్రమే ఆన్లైన్లోకి, మిగతా 24 సెంట్లు ఆన్లైన్లో ఎక్కనందువలన మిగతాది ఆన్లైన్లో ఎక్కించుకోవడానికి సర్వే చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దాని కొరకు ఆయన జవ్వాజి వెంకటేశ్వరరావు గారు 21/6న దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తు పెట్టుకొని 24 సర్వే కూడా చేశారు. తర్వాత ఈ సర్వే చేసినందుకు గాను తర్వాత సర్వే ఎండార్స్మెంట్కు పత్రాన్ని ఇవ్వటానికి గాను 4,000 రూపాయల లంచం డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. ఇది ఏసీబీ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు దాడి చేసి వారిని పట్టుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఉన్న ఇంటిని పొలాలను ప్రభుత్వాలకు ఇస్తే నిలువ నీడ లేకుండా రోడ్డున పడేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిర్వాసితుల పడుతున్న కన్నీటి కష్టాలను భరించలేక వారి కడుపు మంటను సిపిఎం పాదయాత్ర బృందం రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ సాగుతుంది. నిర్వాసితుల మహాపాదయాత్ర పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పొరుకేక మహాపాదయాత్ర మహోద్యమం ఏలూరు జిల్లా బట్టైలగూడెం మండల కేంద్రంలో ప్రారంభమైంది. పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగుతుంది. బట్టైలగూడెం మండల కేంద్రంలో రోడ్ల దుస్థితిని బృందం చూసింది. తక్షణం రోడ్లను పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేసింది. చింతలపూడి వంతెనపై నుండి పాదయాత్ర సాగింది. చింతలపూడి ఎత్తిపోతుల పథకాన్ని పూర్తి చేసి ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలని, ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సిపిఎం పాదయాత్ర బృందం డిమాండ్ చేసింది. అక్కడ చేరేటప్పుడు కన్నా ఈ ప్రభుత్వం ఆలోచించకపోతే, పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం తెలియజేస్తేంతటితో నేను సెలవు తీసుకుంటాను. రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మొత్తం ఈ రోజు జరిగిన యాత్రలో అనేక కష్టాలను ఓర్చుకుంటూ కూడా పాదయాత్ర బృందం కూడా భరించి కూడా ఎండలు కావాలని నడిచి వచ్చారు. వారందరికీ ఏలూరు నాగం తరపున అనేక గ్రామాలు కూడా పర్యటించి మన ఏలూరు నగరానికి చేరుకున్న సీతారాం గారు, ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు డేగా ప్రభాకర్ గారు, పోలవరం వచ్చినటువంటి వాళ్ళు కూడా బలవంతంగా పంపించారు అక్కడికి. ఈ 6,000 ఎకరాల్లో పని చేసుకొని బతుకుతున్న స్థానిక వ్యవసాయ కూలీలు కూడా పనిలేదు. సార్థకం అవుతా ఉందంటే వారి త్యాగ ఫలితంగానే సార్థకం అవుతా ఉంది తప్ప మరొకటి కానే కాదు. వారి త్యాగం లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అనేదే లేదు. కానీ దురదృష్టం ఏమంటే ఇవాళ అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, ఇరిగేషన్ రంగ నిపుణులు అందరూ కూడా పోలవరం ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమాత్రం తప్పులే. ఎందుకంటే
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అటు ఉత్తరాంధ్ర సుజల సవంతి ద్వారా వారికి కూడా లక్షలాది ఎకరాలకు నీళ్లు వస్తాయి. విశాఖపట్నం నగరానికి పారిశ్రామిక ప్రాంతానికి 23 టీఎంసీల తాగునీరు వస్తుంది. మరి మన కోస్తా జిల్లాల్లో ఈ ఆయకట్టు అంతా కూడా స్థిరీకరణ కావడమే కాదు, మరికొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అంతేకాదు కృష్ణా గోదావరి నదుల అనుసంధానం వల్ల రాయలసీమకు కూడా కృష్ణా వాటర్ వినియోగించుకోవడానికి ఉపయోగం. గుంటూరు జిల్లా మంగళగిరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు ఏర్పాటు చేస్తున్న బాప్టిజం ఘాట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరి బీజేపీ నేతలు నిర్మాణాన్ని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. మత మార్పిడికి ఉపయోగపడే బాప్టిజం ఘాట్ కు ప్రభుత్వం స్థలం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. నిర్మాణం జరుగుతున్న ఘాట్ వద్ద బీజేపీ నాయకులకు క్రైస్తవ మత పెద్దలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మేమేమంటామంటే మా పరిధిలో కట్టేటప్పుడు ఇక్కడుండే ప్రజలు ఒక్క నిమిషం అండి, మీరు మా పరిధిలో కట్టేటప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ ప్రజలకు ఏమైనా అభ్యంతరం ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఎంతో మంది ఉంటుంది కదండి. లేదు, వాళ్ళు తెలుసుకోవాలా. అబ్జెక్షన్ లెటర్ వాళ్ళు కూడా కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఇచ్చారు. కనీసం దానికి గౌరవం వచ్చాలిగా. అందుకనే విషయంతో మేము వచ్చాం. అది కాదండి, మేము వాళ్ళు అడగలేదండి. మీరేం చేస్తారు చేసుకోండి. ప్రభుత్వం ద్వారా చెప్పాలంటే ఫస్ట్ వచ్చి కమిషనర్ గారు ఒకటండి, ఇక్కడ ఉన్న పబ్లిక్ కి ఆ కట్టడానికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా హిందువుల మీద రుద్దుతాము అని అంటే దానికి పూర్తిగా మేము రోడ్డుకి ఎక్కడానికైనా రెడీయే. అది మీరు ఏ హిందువుని పట్టుకొని వస్తే ఆ రోజు పట్టుకుని మీరు హిందూ అని చూపించండి. మార్చి అడుగుతున్నాను. మీరు కూడా చెప్పారు కదా, ఎవరో చెప్పడం ఎందుకు? నేను హిందువునని ఆయన చెప్పాడు. ఆయన నేను హిందువునని చెప్పాడు. మా వాదన అదే కదా. మాటలు వద్దు, వదిలేసేయండి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేస్తే అందరికీ ఉండదు. लेकर
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటెక్కెల్లో చిరుత మేకల మందపై దాడి చేసి ఓ మేకను ఎత్తుకు వెళ్లి చంపేసింది. గ్రామ శివారులోని కొండల నుంచి మేకల దొడ్డిలో ఉంచిన మందపై చిరుత దాడి చేసింది. గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ అధికారిని అనురాధ ఘటన స్థలానికి సందర్శించారు. మేక కళేబరానికి పశు వైద్యానితో పంచనామా చేయించారు. చిరుత గ్రామ శివారులో కొండల్లో 2 ఏళ్ల నుంచి సంచరిస్తుందని, రాత్రి వేళలో పొలాలకు వెళ్తుంటే భయంగా ఉందని స్థానికులు వాపోయారు. చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారిని అనురాధ మాట్లాడుతూ చిరుతకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టరావద్దని గ్రామస్తులకు సూచించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. నా పేరు పర్సన్ నాగరాజు. నాను ఒక నెల నుంచి మేక తెచ్చిండాను. గొర్రెలన పొలంలో వాపినాను. నన్ను ఇక్కడ కొట్టంలో ఉంటున్నాను. నేను ఆ కొట్టంలో ఉంటే గొర్రెలు ఈ పొలంలో వాగినావు. దాంట్లోనూ మేకను వదిలేసినాను. అది రాత్రి 2 గంటలప్పుడు వర్షం పడిండే. వర్షం తగ్గినాక 2 చిరుతలు వచ్చిండే. 2 చిరుతలు వచ్చింది. ఒక చిరుత యూత్లో ఒళ్ళ దాటి దాన్ని నన్ను కొనుక్కునే మేకనే నా మేకనే 12,000 పడింది. దాడి చేసింది. దాన్నే కొరికింది. అది కొరికిన తర్వాత మా గొర్రెలు పెట్టిన మాము పరిగెత్తుకుని ఉరికొస్తే అది దాన్ని వదిలేసి కేకులు వేసినప్పుడు వెళ్ళిపోయింది. అది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత జీవాలు అక్కడ పెట్టి తిప్పుకొని వచ్చినప్పుడు చూస్తే ఆ చిరుతపుల్లి యువతల నుంచి చేనుల నుంచి ఈ చేనుల పచ్చళ్ళ నుంచి వలలకి వెళ్ళింది. వలలకి వెళ్ళిందో మన జీవాలలో పారిపోయింది. బిత్తరికేసి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనక నుంచి మా మేక చిక్కింది. అది వాళ్ళలో అది కొత్త. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముద్దిగుబ్బ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలోకి చెందిన సుకన్య కుటుంబ కలహాలతో విరక్తి చెంది తన 2 పిల్లల దివ్య, సుస్మితతో సహా గుడ్డంపల్లి తండా చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో వారంతా చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రహమత్ నగర్ లో మహమ్మద్ సయ్యద్ అలీ అనే వ్యక్తి తన భార్య అఫ్స్ బేగం ముఖంపై యాసిడ్ తో దాడి చేశాడు. జవహర్ నగర్ లో భార్యాభర్తలు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఇంట్లో గొడవ కారణంగా భార్య ముఖంపై వాష్రూమ్ క్లీనర్ యాసిడ్ పోశాడు. ప్రస్తుతం బాధితురాలు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె కళ్లకు వైద్యులు అందిస్తున్నారు. తన భర్త చేసిన నిర్వాకంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఏందో మానవుడు తెలిసిపోతే ఎట్లా చేసేది తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని లక్షలు వసూలు చేసిన రహమత్ నగర్ డివిజన్ కమలానగర్ కు చెందిన నాయకుడిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బ్రహ్మయ్య, సుజాత, ఆదిలక్ష్మి, సుశీల, రమేష్ తదితరులు మాట్లాడారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అధికార పార్టీ సీనియర్ నాయకుడు ఉపేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అలా కొనుక్కున్నాం మేము కూడా. నా పేరు సుశీల. నేను ఇంద్రానగర్లో ఉంటాను. ఇట్లా ఇల్లు అమ్ముతున్నారు అని ఏరే వాళ్ళు చెప్తే కొనుక్కున్నాము. 7,17,250 రూపాయలు కట్టాము డబ్బులు. నేనైతే ఇళ్లల్లో పనిచేస్తాను. అలా కట్టాము. ఇప్పుడు ఇస్తాము, అప్పుడు ఇస్తామని చెప్పారు. టైం పడుతుంది, కట్టేళ్ళకి ఇస్తామని చెప్పారు. మేమైతే రాజుకు కట్టాము డబ్బులు.
కట్టాం, తర్వాత ఇస్తాం, ఇల్లు అయిపోయినాక ఇస్తామన్నారు. తీరా దగ్గరికి పోయిన తర్వాత ఇల్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు కాదు, ఇది కాదు, ఈ పేపర్లు మోసం అని చెప్పారు. అంటే నరసింహరాజు. ఎక్కడ పనిచేస్తారు? వేరే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ ద్వారా మేము కొనుక్కున్నామండి. మాకు వాళ్ళ పరిచయం అంటే అలా కొనుక్కుంటే నమ్మి ఇల్లు ఇస్తున్నారంటే నమ్మి కొనుక్కున్నామండి. ఎప్పుడు ఇచ్చారమ్మా మీరు? మేము కరోనాకు ముందలు ఇచ్చామండి. టైపాంగ్ ఇస్తాం, అమ్మాయి పాంగ ఇస్తాం అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదండి. అందరికీ ఫస్ట్ నా నమస్కారం. ఇక్కడ జరిగింది ఏంది అంటే కమలానగర్ అనే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ఇది. ఈ డబల్ బెడ్రూమ్లు ఎందుకు అంటే పేదవాడికి ఇవ్వాలనే ఆలోచనతోని పేదవాడి కొరకు ఇస్తే ఆ పేదవాడికి ఇవ్వకుండా ఎవరు డబ్బులు ఇస్తారు అనే ఆశ చూపి ఇక్కడ నా దగ్గరికి బాధితులు రావడం జరిగింది. ఆ బాధితులు ఎలా వచ్చిందంటే దాదాపు ఆ స్కామ్ చూస్తే చాలా భయాందోళనగా ఉంది. మామూలుగా చిన్న చిన్న పైసలు కావవి, వేలల్లో కోట్లల్లో ఉన్న ఈ స్కామ్ బయట పెట్టాలని మీడియా మిత్రులను పిలిచిన వాళ్ళ మాటల్లో కూడా ఎవరైతే ఎన్ని పైసలు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు అనే దాని మీద కూడా నా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలతో ఇవాళ నేను మీడియా ముందుకు వచ్చినా అంటే ఎక్కడ కూడా మీకు ఒక్కేళ్ళు నేను చూపిస్తే 4 ఏళ్ళు నాకే చూపిస్తాయి కాబట్టి ఆ బాధ్యత నాకే ఉంటుంది. కాబట్టి తప్పకుండా అన్నిటికీ ఎవరు ఎప్పుడు ఏది కావాలి అంటే ఏ స్టేట్మెంట్ కావాలంటే మీకు ఏది కావాలంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. కానీ ఇది ఎవరు తీసుకున్నారా ఈ డబ్బులు అంటే మీకు ఫోటోలలో కూడా చూపిస్తా. నేను ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడు ఈయన దగ్గరే ఉంటాడు ఎప్పటికీ. కానీ ఎమ్మెల్యేను మేము అనడానికి ముందు ఈ అనుచరుడు ఎవరో మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడైనా మీడియా మిత్రులు ఎప్పుడైనా ఈయనను ఎమ్మెల్యే దగ్గర చూసినారా అని నేను సూటిగా మిమ్మల్ని కూడా ఒక చిన్న ప్రశ్న వేస్తున్నా. ఒకవేళ చూసిండు అంటే మీరు మీ మనసులో పెట్టుకోండి. ఇంకొకటి కూడా ఉంది, ఎమ్మెల్యే దగ్గర ప్రతి ప్రోగ్రాంకు తను ఉంటాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ వెల్లడి. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేందుకే జగనన్న సురక్ష. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని స్పష్టీకరణ. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా దమ్మక సేవ యాత్ర వేడుకలు. గిరిజనులతోనే స్వయంగా ఉత్సవం నిర్వహించిన అధికారులు. ఏసీబీ వలలో పెరువల్లి గ్రామ సచివాలయ సర్వేయర్ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టివేత. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.